హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వినాయక చవితి బాగా జరుపుకున్నారా? మా ఇంట్లో అయితే వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నామండి. పండుగలు అంటేనే ఆడవారికి ఫస్ట్ మొదలెట్టాల్సిందే పిండి వంటలతో కదండి. సో ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా దీపం పెట్టుకుని పిండి వంటలు అయితే చేయడం స్టార్ట్ చేస్తానండి. మా పెద్ద బాబు కూడా మార్నింగ్ లేచి చక్కగా నాకైతే ఈ పిండి వంటలు చేయడంలో చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు ఈసారి. వాడి బుడ్డి బుడ్డి చేతులతో చేసిన మోదకాలు అయితే చాలా బాగా వచ్చాయి. మన మోదక ప్రియుడైన గణేశుడికి ఆ మోదకాలు అయితే చాలా నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. మనకి వినాయక చవితి అంటేనే చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఆది దేవుడు, విఘ్నాలకు అధిపతి, విఘ్ననాశకుడు అయిన మన విఘ్నేశ్వరుణ్ణి మనం శక్తి కొలది ఎలా పూజించామనేది కాదండి, ఎంత మనస్ఫూర్తిగా ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించామనేదే చాలా ఇంపార్టెంట్. సో మన ఆదిదేవుడైన గణేశుణ్ణి మనం చక్కగా పూజించినట్లయితే ఆయన మన విఘ్నాలన్నిటినీ తొలగించి ఒక ఆనందకరమైన జీవితాన్ని అయితే ప్రసాదిస్తాడు. ఆయన మంత్రాలు చదివితేనే ఆనందం అండి. ఆయన పూజ చేస్తే ఇంకా ఆనందం. ఆ కథ చెవులారా విన్నట్లయితే మనకు ఉన్న దోషాలన్నీ పోయి చక్కగా ఆనందమైన జీవితాన్ని అయితే కలుగుతుంది మనకి. అదేవిధంగా ఆ రోజైతే చంద్రుని శతకల్పం ప్రకారం ఉంది కదండి. మనం ఏదైతే భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజించి వ్రతం చేసుకొని ఆయన పాదాల దగ్గర ఉన్న అక్షింతలను మన తల మీద జల్లుకుంటే అప్పుడు ఒకవేళ మనం చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు పాలవ్వకుండా చాలా హ్యాపీగా ఉంటుందండి. అంతటి శ్రీకృష్ణుడికే తప్పలేదండి నీలాప నిందలు, మనమెంత. సో ప్రతి వారు కూడా ఎవరికి వారు చక్కగా పూజించుకొని అక్షతలు తల మీద వేసుకొని ఆ రోజంతా కూడా భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వినాయక చవితి వచ్చిన తర్వాత కోలాహలం మామూలుగా ఉండదండి. ఒక 1 వీక్ బిఫోర్ నుంచే ప్రతి స్ట్రీట్లోనూ ఇప్పుడు చక్కగా మండపాలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు. వాళ్ళ శక్తి కొలది రకరకాల ఆకారాల్లో ఉన్న గణేశుడు మనకు దర్శనం ఇచ్చేస్తాడు. ఆ వారం రోజులు, 9 రోజులు, ఇంకా 11 రోజులు కానివ్వండి, ఆ మండపాల దగ్గర ఉండే కోలాహలం మామూలుగా ఉండదు. డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు, పాటలు పాడతారు, పిల్లలకి గేమ్స్ పెడతారు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం మా వైజాగ్లో చాలా స్పెషల్ ఏంటంటే 1,00,000 పట్టు చీరలతో లంకా గ్రౌండ్స్లో అయితే మాకు విఘ్నేశ్వరుణ్ణి చాలా అందంగా అలంకరించి తయారు చేశారండి. మేమైతే వినాయక చవితి రోజు ఈవినింగ్ రోజు వెళ్ళాము. అసలు 2 కళ్ళు సరిపోలేదు. అండ్ ఇంకొకటైతే ఇంకొంచెం ముందుకు వెళితే 1,00,000 లింగాలతో విఘ్నేశ్వరుణ్ణి అయితే తయారు చేశారండి. చాలా అంటే చాలా స్పెషల్ ఈసారి మా వైజాగ్ వాళ్ళకి చాలా కన్నుల పండుగ. సిటీస్లో ఫేమస్గా పెట్టిన వినాయకుడి ఫొటోస్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలా డిఫరెంట్ వినాయకుడిని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. చిన్నప్పుడు పండుగ మార్నింగ్ టైం అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక 4 ఫ్రెండ్స్ కలిసి చక్కగా అన్ని స్ట్రీట్స్లో ఉన్న డిఫరెంట్ షేప్స్లో ఉన్న డిఫరెంట్ ఆకారాల్లో ఉన్న వినాయకుల్ని చూడడానికి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమండి. ఇదండి ఈ సంవత్సరం మా ఇంటి విఘ్నేశ్వరుడి పూజ. మీరందరూ మీ కుటుంబంతో చక్కగా చేసుకున్నారని ఆశిస్తున్నాను.